హలో నమస్తే, నేను మీ లత ఫ్రమ్ కాకినాడ. ఈరోజు టాపిక్ ఏంటంటే సెల్ఫ్ ఐ ఎగ్జామినేషన్. అంటే ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళే ఇంట్లో ఉంటూ కళ్ళు పరీక్ష ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మాట్లాడతాను. సో ఇది ఎందుకు పరీక్ష చేసుకోవాలో ముందు మాట్లాడుకుందాం. అది ఎందుకంటే చాలామంది హాస్పిటల్కి వచ్చినప్పుడు ఒక కన్నంతా బాగుంటుంది, ఇంకో కంట్లో చూపు ఉండదు. ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదు. సో నిన్నటి నుంచే కనిపించట్లేదు అంటారు. సో ఆ నిన్న ఏం జరిగి ఉండొచ్చు అంటే, ఒక కంట్లో ఏమైనా నలుసు పడ్డప్పుడు ఇలా మూసుకున్నప్పుడు ఈ ఐలోంచి చూపు కనబడదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ రోజు నుంచే కనబడలేదు అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, చాలా ఇయర్స్ నుంచి ఒక కంట్లో పవర్ ఉండి ఒక కన్ను హెల్దీగా ఉండటం వల్ల ఈ కన్ను చూడట్లేదు, ఈ కన్ను అంతా బాగా కనిపిస్తుంది. సో దీనివల్ల అంతా చూస్తారు కాబట్టి దీని అవసరం వాళ్ళకి రాలేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రెండిట్లో చూపు ఉంది అనుకుంటారు. కానీ ఇక్కడ మేము ఎగ్జామినేషన్ చేస్తే ఆల్రెడీ ఈ కంట్లో హై పవర్ ఎప్పటి నుంచో ఉంటుంది. ఆ కన్ను కళ్ళద్దాలు వాడకపోవడం వల్ల లేజీ అయిపోతుంది, అంటే కన్ను చూడటం మానేస్తుంది. ఆ విషయం మేము చెప్పినప్పుడు వాళ్ళు షాక్ అవుతున్నారు, ఇది నిజమా అన్నట్టు. సో అందుకు ఏంటంటే అప్పుడు మనం చేసేది కూడా వేయలేదు ఆ టైంలో, అంటే ఏజ్ బార్ అయిపోతుంది. ఆ కంట్లో మన గ్లాసెస్ వేసినా కూడా ఇంప్రూవ్మెంట్ రాదు. సో అలా కాకుండా చిన్నప్పటి నుంచి, అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికి వాళ్ళే ఇంట్లో పరీక్ష చేయించుకోవచ్చు. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ పర్సన్కి కనిపించే టార్గెట్ దూరంగా పెట్టుకుని మిగతా వాళ్ళందరూ అంటే వన్ ఐ క్లోజ్ చేసుకొని అది ఆ ఇమేజ్ కనిపిస్తుందా లేదో వాళ్ళకి కనిపిస్తుందా మనకు కనిపిస్తుందా చూసుకోవాలి. ఇద్దరికి ఈక్వల్గా కనిపిస్తుంది అంటే అది నార్మల్. సో ఈ ఐ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ అదర్ ఐ క్లోజ్ చేయాలి. సో అలా చూసుకొని సో మనం ఒక నార్మల్ పర్సన్తో కంపేర్ చేయాలి. అలాగే సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉండాలి. సో నార్మల్ పర్సన్కి కనిపించి మీకు కనిపించలేదంటే మీరు అబ్నార్మల్ అయినట్టు. సో వాళ్ళకి బాగుంది అంటే మనకు కూడా బాగుంది అంటే అది నార్మల్ అయినట్టు. సో ఎప్పుడు కూడా ఇలా రెండు కళ్ళతో కాకుండా ఒక ఐ ఇలా క్లోజ్ చేసుకొని ఆల్టర్నేట్ ఐ కూడా చూసుకొని చెక్ చేసుకోవాలి. సో ఇలా చిన్నపిల్లల్లో చూసుకోవడం చాలా అవసరం. చిన్నపిల్లలకి టీవీ స్క్రీన్స్ దూరంగా నుంచోబెట్టి క్లోజ్ చేసి చూస్తే వాళ్ళు ఏలో మీకు క్లారిటీ తక్కువ ఉందో కూడా అడిగితే వాళ్ళు చెప్తారు. సో ఆ విధంగా ఈ ఐ ఎగ్జామినేషన్ అనేది చేయడం చాలా అవసరం. అప్పుడు తేడా ఉన్నప్పుడు నిజంగా వాళ్ళకి డిఫరెన్సెస్ తెలిస్తే అప్పుడు వెంటనే హాస్పిటల్కి వచ్చి చెకప్ చేయించుకోవటం మంచిది. ఇది మనకి ఎంత హెల్ప్ అవుతుందంటే, చిన్నప్పటి నుంచే మనం ఈ పరీక్షలు చేయించుకొని ఎందులో లోపం ఉందో తెలుసుకోగలిగితే హాస్పిటల్కి వచ్చిన తర్వాత దానికి సరిపోయిన ఎంత పవరు గ్లాసెస్ ఇచ్చి వాడమన్నప్పుడు వాళ్ళకి లైఫ్లో ఏమవుతుందంటే లైఫ్ లాంగ్ విజన్ చక్కగా మెయింటైన్ అవుతుంది. అంటే రెండు కళ్ళ మధ్యలో ఆ బ్యాలెన్స్ అనేది చక్కగా కుదురుతుంది. సో ఇప్పుడు చాలా మందిలో ఇప్పుడు చూసే వాళ్ళలో ఎప్పటి నుంచో ఒకటే కన్నుతో పవర్ ఉండి ఇంకొక కన్ను హెల్దీగా ఉండటం వల్ల ఇంక ఈ కన్ను వాళ్ళు లాస్ అయిపోయినట్టే. ఈ ఏజ్లో ఇంకా 40, 50 ఆ ఏజ్లో వచ్చినా వాళ్ళకి ఏం చేసేది లేదు. సో అందుకే ఈ పరీక్ష ప్రతి ఒక్కరూ ఇంట్లో చేసుకోండి. ఒక టార్గెట్ దూరంగా పెట్టుకోవడం, ఒక ఐ క్లోజ్ చేసుకోవడం, కనిపిస్తుందా లేదో చెక్ చేయడం. అలాగే ఈ ఐ అండ్ ఇది సేమ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఒకసారి హాస్పిటల్కి రండి. థ్యాంక్ యూ.